నటరత్న శ్రీ స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి వర్ధంతి సందర్భంగా ఈరోజు చిత్రపూర్ కాలనీలో ఉన్న మన ఎన్టీఆర్ విగ్రహం దగ్గర నివాళులు అర్పించడానికి వారి కుటుంబ సభ్యులు వాళ్ళందరూ కూడా విచ్చేసి ఉన్నారు. ఎందుకంటే మన చిత్ర పరిశ్రమ అంటే ఇప్పుడే మేడం చెప్పారు, ఎంత ఇష్టమో సార్కి ఆ యొక్క రుణం తీర్చుకోవడానికి మేము ప్రసన్న గారిని అడిగిన వెంటనే మాకు ఇక్కడ ఎన్టీఆర్ విగ్రహం పెట్టుకుంటామన్నా అంటే ఆ రోజు ఎన్ని అడ్డంకులు వచ్చినా సరే పెట్టుకోండి అని చెప్పేసి పర్మిషన్లు ఇప్పించి, ఎందుకంటే ఎన్టీఆర్ గారిని ఇప్పుడు కూడా ఈ వారధిలో చిత్రపూర్ అంటే 4500 కుటుంబాలు నివాసించే ఒక స్థలం, దాంట్లో ఎన్టీఆర్ గారిని ఘనంగా సత్కరించుకోవాలి, ఘనంగా నివాళులు అర్పించుకోవాలనే ఉద్దేశంతో మేము ఎన్టీఆర్ విగ్రహం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఎప్పుడైనా సరే కుటుంబ సభ్యులు ఎప్పుడైనా ఎన్టీఆర్ గారి కార్యక్రమంలో అంటే చాలు సారు చాలా ముందుంటారు, మాకు ముందుండి ఏ కార్యక్రమం ఉన్నా ఈ చిత్రపూర్లో ఏ యొక్క అంశం ఉన్నా మేము ఎన్టీఆర్ గారి తరపున ఏం కార్యక్రమం చేసినా కుటుంబ సభ్యుల తరపున ముందస్తుగా ఉండి మాకు సపోర్ట్గా ఉంటారు. కాబట్టి ఏదైనా సరే ఆయన యొక్క విలువలని ఆయన యొక్క సిద్ధాంతాలని మనందరికీ చాలామంది ఇక్కడ సీనియర్ మన ఆర్టిస్టులు కానీ సీనియర్ వర్కర్స్ కానీ ఉన్నారు, వారితో మేము కలిసి చేయకపోయినా మేము అప్పుడే పుట్టాం కాబట్టి మేము అప్పుడు ఏదున్నా సరే చాలామంది మా సినీ వర్కర్స్తో వారితో మమేకమై ఉన్నారు. కాబట్టి వారికి మన ఇండస్ట్రీ ఈరోజు ప్రపంచ ఖ్యాతి పోతుందంటే తెలుగు జాతి ఆ మహానుభావుడు వల్లే అని చెప్పేసి ప్రతి ఒక్కరు కూడా గర్వంగా చెప్పుకోవాలి. రాజకీయాలకు అతీతంగా మన ఎన్టీఆర్ గారిని మనందరం కూడా అభిమానించుకోవాలని చెప్పేసి నా యొక్క విన్నపం. జోహార్ ఎన్టీఆర్. అన్నగారు ఎన్ఐటి సంస్థను స్థాపించి త్రివిక్రమరావు ప్రొడ్యూసర్ వాళ్ళ బ్రదర్ని ప్రొడ్యూసర్గా పెట్టి అనేకమైనటువంటి అఖండమైనటువంటి సినిమాలు తీయటం జరిగింది. అందరూ కూడా పాత తరంలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా మర్చిపోలేనటువంటి సినిమాలు వచ్చినవి. వారు పౌరాణికం ఏంటి, జానపదం ఏంటి, వేరే ఇతరము సోషల్ ఏంటి అన్నిట్లో కూడా యాక్ట్ చేసినటువంటిది మైమరిపించి ఆ మహానుభావుడు ఏంటి ఆయన్ని మర్చిపోలేము అనేటువంటిది. ఆయన పుట్టకే ఒక విధమైనటువంటిది అనేటువంటి చాలామంది చెప్తారు. అంటే దివ్యాంగ సంభూతుడు అనేటువంటిది, అంటే లైక్ ఏ గాడ్, అలాంటి వ్యక్తి మళ్ళీ జన్మలో మరి పుట్టడం అనేటువంటిది అందరికీ తెలిసినట్టు విషయమే. జోహార్ ఎన్టీఆర్, జోహార్ ఎన్టీఆర్.